హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ వీడియోలో మనకి రీసెంట్గా మోటో నుంచి మోటోలా ఎడ్జ్ 40 అనేది రిలీజ్ అయింది. 30,000 దాకా రిలీజ్ చేశారు ఈ మొబైల్ అనేది. ఇంతకు ఈ ప్రైస్కి కొనొచ్చా లేదా అండ్ ఈ వీడియో డిస్కస్ చేద్దాము. అండ్ వాళ్ళు అంటున్నారు, మోటోలా బ్రాండ్ వాళ్ళు తక్కువ ప్రైస్కి మంచి స్పెక్స్ ఇచ్చామంటున్నారు, ఫ్లాగ్షిప్కి వెళ్ళాలంటున్నారు ఆ ప్రైస్లో. ఇంతకీ ఈ వీడియోలో మనం చూద్దాము, అంతగా సూపర్ స్పెక్స్ అయితే ఉన్నాయా, తీసుకోవచ్చా లేదా చెప్తాను. అండ్ ముందు దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఇది మనకు ఒకే వేరియంట్ ఉంది, 8GB 256GB 30,000 దాకా ప్రైస్ తీసుకొచ్చారు. అండ్ మనకి ఇంకా ఏ వేరియంట్స్ లేవు. అండ్ దాంతోపాటు మనకు బ్యాంక్ డిస్కౌంట్ అనేది ఏం లేవు. ప్రీ బుకింగ్ అనేది స్టార్ట్ అయిపోయాయి. జూన్ 8 నుంచి మనకి అవైలబిలిటీలో వస్తాయి మార్కెట్లో మనకి. అండ్ ఫస్ట్ ఇయర్ చూసుకుని మనకి ఆయన ఆఫర్స్ ఇచ్చుంటే బాగుండేది. 30K తీసుకోవచ్చా లేదని ఇప్పుడు చూద్దాము. అండ్ మనం ముందు నేను డిజైన్ అండ్ బిల్డ్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే, అండ్ మనకు 3 కలర్స్ అయితే ఆప్షన్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్, బ్లూ కలర్ అయితే ఉంటాయి. గ్రీన్ అండ్ బ్లాక్ కలర్స్ అయితే మనకి లెదర్ ఫినిషింగ్తో వస్తుంది. అండ్ మనకు బ్లూ కలర్ అయితే గ్లాస్ బాడీతో వస్తుంది. నా వరకు అయితే లెదర్ ఫినిషింగ్తో ఉన్నది తీసుకోండి, మీకు పట్టుకున్నమ్మటే మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మనకి చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి నిప్రాన్ ఎలక్ట్రిక్ గ్లాస్ అని మెన్షన్ చేస్తున్నారు. అంటే ఇది కొత్త రకం గ్లాసు, మనకి గొరిల్లా 3కి గొరిల్లా 5కి దాని మధ్యలో ఉంటుంది. గిల్డ్ క్వాలిటీ పరంగా ఓకే అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, దీనిలో మనకి 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది. ఇది కర్వ్ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. 30,000లో మనకి OLED డిస్ప్లేస్ ఉన్నాయి కదా అనుకోవచ్చు, కానీ ఇది మనకి 144Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. కర్వ్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే వరకు బాగుంది. దాంతోపాటు HDR10+ సపోర్ట్ చేస్తుంది. 1200 పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ ఇది డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వరకు ఫెంటాస్టిక్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే, MediaTek Dimensity 8020 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి ఇండియాలో ఫస్ట్ ఈ మొబైల్ తీసుకొచ్చారు. LPDDR4X RAM, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. దీని యాండ్రాయిడ్ స్కోర్ చూస్తుంటే 6,85,000 కనుక స్కోరేజ్ చేసింది. అంటే మన స్నాప్డ్రాగన్లో కావాలంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 870కి 888కి దాని మధ్యలో అయితే ఉంటుంది. అంటే ప్రాసెసర్ వరకు 30,000లో ఓకే అనుకోవచ్చు. దాంతోపాటు 14 5G బ్యాండ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ BGMI ఆడే వాళ్ళకి ఇంకా BGMI వచ్చింది కాబట్టి BGMI ఆడే వాళ్ళకి 60 FPS సపోర్ట్ అయితే చేస్తుంది. మంచిగా అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్లో మనం BGMI అనేది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలా. కెమెరాస్ అనేది ఎక్కువ కెమెరాస్ ఇవ్వకుండా 2 కెమెరాస్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఓమ్ని విజువల్ సెన్సార్స్తో వస్తుంది. దాంతోపాటు 13 MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది. ఇది అల్ట్రావైడ్ కెమెరా వాడుకోవచ్చు, మ్యాక్రో కెమెరా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. దాంతోపాటు 4K 30 frames మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అల్ట్రావైడ్ కెమెరా కానీ, మ్యాక్రో కెమెరా కానీ, ఫ్రంట్ కెమెరా కానీ, ఏ కెమెరా ఉపయోగించి మీరు 4K 30 frames రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 32 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది మనకి మెయిన్ 50 MP గురించి మాట్లాడుకుంటే, ఇది మనకి 1 inch సెన్సార్తో వస్తుంది, లార్జ్ సెన్సార్తో వస్తుంది. దానివల్ల మనకి ఆల్రెడీ చెప్పాను, నైట్ టైం ఫోటో తీసేటప్పుడు మనకు మంచి క్వాలిటీ అనేది ఫోటోస్ అయితే వస్తాయి. అండ్ మన కెమెరా వరకు ఓకే అనుకోవచ్చు ఈ మొబైల్లో. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 4400 mAh బ్యాటరీ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 30,000లోపు వైర్లెస్ ఛార్జింగ్ ఇది ఒక మెయిన్ అడ్వాన్స్ అనుకోవచ్చు. అండ్ ఈ మొబైల్లో మనం మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మనకి సింగిల్ సిమ్తో వస్తుంది. అంటే డ్యువల్ సిమ్మే, ఒకటి ఈ సిమ్, ఒకటి నార్మల్ సిమ్. అండ్ దాంతోపాటు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు 3.5 హెడ్ఫోన్ జాక్ ఉండదు, డాల్బీ విజన్ ఉండదు. అండ్ ఇది ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ OS గురించి మాట్లాడుకుంటే, అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13తో వస్తుంది. 2 years మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే Android 14, Android 15 దాకా వస్తుంది. 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఈ మొబైల్లో మనకి ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంటుంది. మోటోలా కాబట్టి ఎటువంటి చెత్త ఫీచర్స్ లేకుండా మంచి మంచి మెయిన్ ఫీచర్స్ అయితే ఉంటాయి మొబైల్లో. నెక్స్ట్ మనం సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలా. ఈ సర్వీస్ అనేది చాలా బాగుంది. అండ్ పికప్ డ్రాప్ అనేది తీసుకొచ్చారు. పికప్ డ్రాప్ అంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే, మోటోలా వెబ్సైట్లో కానీ, కస్టమర్ కేర్ కానీ ఫోన్ చేస్తే, మీకు వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకెళ్ళి మేము
మొబైల్. దాంతోపాటు మీరు మొబైల్ ఇచ్చేస్తారు కదా, టెంపరీగా మీరు వాళ్ళ ఒక మొబైల్ ఇస్తారు. మీ మొబైల్ వచ్చినంతసేపు ఆ మొబైల్ అనేది వాడుకోవచ్చు. ఈ ఫీచర్స్ చాలా బాగుంది. ఇలాంటి ఫీచర్స్ అనేది అన్ని కంపెనీస్ అనేది పాటిస్తే బాగుంటుంది. అని ఇంతకీ మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే, మొబైల్ వరకు 30,000 బాగానే ఉంది. POLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, మంచి బ్యాటరీ ఉంది, MediaTek Dimensity 8020 మంచి ప్రాసెసర్, అన్ని రకాలు బాగానే ఉన్నాయి. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుని తీసుకోవచ్చు. అని నేనైతే వెయిట్ చేయమని చెప్తాను. 2-3 మంత్స్ అయితే వెయిట్ చేయండి. ఈ మొబైల్ ప్రైస్ అయితే తగ్గుతుంది. లాస్ట్ టైం కూడా తగ్గింది ప్రైస్ అని, మోటోలో Edge30, అందుకని తగ్గుతుంది అనిపిస్తుంది. ఒక 5,000 4,000 తగ్గుతుంది ఈ మొబైల్ మనకి నెక్స్ట్ ఆఫర్స్లో. అదే కార్డు డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడే మనకు 2,000 బ్యాంక్ డిస్కౌంట్, 2-3,000 బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తుంటే ఇప్పుడే మనకు మంచి ఆప్షన్ అయ్యేది. వెయిట్ చేయండి, బ్యాంక్ ఆఫర్స్ వచ్చినప్పుడు అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ లాస్ట్ 2-3 డేస్ నుంచి షార్ట్స్ అనేది నోటిఫికేషన్ ఎవరికి రాలేదు అండ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ ఐకాన్ ఆల్లో ఉందా, అసలు ఏముందో ఒకసారి చెక్ చేసుకోండి, ఆల్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో మీకు పెట్టిన నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.